ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వం. ప్రజలందరూ కూడా చాలామంది గత ప్రభుత్వంలో చాలా మోసం జరిగింది, అన్యాయం జరిగింది, ఎక్కడ ఏ వర్గం కూడా సంతోషంగా లేదని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రాజకీయ వేధింపులు జరుగుతోంది. మేము ఒకటే సిపిఐగా కోరుకుంటున్నాం. గత 15-20 సంవత్సరాలుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయమ్మలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అదేవిధంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహిస్తున్నటువంటి గ్రీన్ అంబాసిడర్లు తదితర అందరూ కూడా గత 15-20 సంవత్సరాలుగా ప్రభుత్వ సేవ చేస్తున్నారు. వాళ్ళు చేస్తుంటూ తగినంత కొంత మేరకు తక్కువ జీతంతో పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వాళ్ళని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ వేధింపులు జరుగుతుంది. ఎవరైతే ఆయా నియోజకవర్గాల్లో ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అడ్డు పెట్టుకొని వాళ్ళని నిలిపేయడం, వాళ్ళని పని తొలగిస్తాం, వేరే వాళ్ళు చేర్చుకుంటామని చెప్పడం చాలా దురదృష్టకరం, బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆ విధంగా చేశారు. గత ప్రభుత్వంలో ఆ విధంగా చేసిన వల్లే ప్రజలు కానీ, ఉద్యోగులు కానీ, సిబ్బంది కానీ మొత్తం కూడా తగిన గుణపాఠం చెల్లించారు. కానీ అలాంటి పరిస్థితి ఉండకూడదని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము భావిస్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఎంత మేరకు ప్రజలు మీకు అందించారో ఒకసారి గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడల్లా సిబ్బందుల్ని తొలగించడం, రాజకీయ వేధింపులు చేయడం ఇది సరైన పద్ధతి కాదనేసి కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, అధికారులు కానీ వాళ్ళంతా కూడా మీరు ఒక్కసారి ఆలోచించాలా. వీళ్ళు ఉన్నటువంటి ఈ సిబ్బంది అంతా కూడా ఈ రంగాల్లో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా దానిపైన ఆధారపడి వాళ్ళ కుటుంబాన్ని బతికిడుస్తున్నారు. అలాంటి వారిని ఈరోజు కానీ రోడ్డున పడేస్తే వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఒకసారి మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు పని చేయించుకోండి అంతే తప్ప ఏదో ఒకరు అటువంటి రాజకీయ నాయకులకు వాళ్ళకు పడదు, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వీళ్ళకు వాళ్ళకు పడదు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆ పార్టీకి పనిచేశారు, వీళ్ళు ఈ పార్టీకి పనిచేసినారని చెప్పేసి వాళ్ళు తీసేస్తే వాళ్ళ కుటుంబాలు రోడ్లో పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ పద్ధతిని మానుకోవాలా. ఈ రాజకీయ వేధింపులను మానుకొని ఎక్కడైతే వాళ్ళు పనిచేస్తున్నారో గత 10-15-20 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి వాళ్ళని అట్లే కొనసాగించాలా. ఏదైనా ఉద్యోగం రీత్యా వాళ్ళ యొక్క విధుల్లో ఉద్యోగాల్లో తప్పు చేస్తే వాళ్ళని పని సరిగా చేయలేదనేసి మీరు మందలించాలి తప్ప, లేకపోతే పని సరిగా చేయకపోతే తీసేయాలి తప్ప ఇలాంటి రాజకీయ వేధింపులు చేయడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇలాంటిని మానుకొని వెంటనే అధికారులు కూడా ఒకసారి ఆలోచించి వాళ్ళని పనిలో కొనసాగించే విధంగా రాజకీయ పద్ధతులు వెంటనే అరికట్టాలని మేము కోరుతున్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తప్పనిసరిగా ఉద్యమం చేయక తప్పదు, పోరాటం చేయక తప్పదు. అందులో కార్మిక సంఘాలను కానీ, అదేవిధంగా ఉన్నటువంటి సంఘాలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, బాధితులు ఉన్నారో అలాంటి వాళ్ళని సమీకరించి పోరాటం చేస్తానని కూడా ఈ ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరిస్తూ ఇలాంటి రాజకీయ వేధింపులను మానుకోవాలని కూడా చిన్న వాళ్ళు పిచ్చికిపోయే బ్రహ్మాస్త్రం మాదిరిగా వాళ్ళపైన రాజకీయ వేధింపులు చేయడం ఇది సరైన రీతి కాదనేసి నేను ఈరోజు భారత కమ్యూనిస్ట్ మీడియా ద్వారా ప్రభుత్వానికి, సంబంధించిన అధికారులకు, రాజకీయ నాయకులు కూడా దీన్ని ఆలోచించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.